జస్ట్ లుక్ హౌ టాల్ ఇట్ ఈస్. ఈ రాజగోపురం హైట్ 239 ఫీట్లు. ఈ టెంపుల్ ఏరియా మొత్తం ఎంత తెలుసా? 156 ఎకర్స్లో ఉంది ఇదంతా. టోటల్ గోపురాలు అన్నీ కలిసి 21 గోపురాలు ఉన్నాయి ఈ టెంపుల్లో. ఇది వెనీస్ నగరం కంటే పెద్దది. శ్రీరంగనాథ టెంపుల్లో మనకు టోటల్గా 7 క్లోజ్డ్ వాల్స్ ఉంటాయి. 5th వాల్ నుండి మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. బయట ఉన్న 6th and 7th వాల్ ఒక చిన్న సైజ్ ఊరే ఉంటుంది. అండ్ మనకి ఈ లాస్ట్ వాల్ 3 kilometers లాంగ్ ఉంటుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ విచ్ ఈజ్ ఏన్షియంట్ అండ్ స్టిల్ వర్కింగ్. యాక్చువల్లీ నేను తంజావూరు నుంచి శ్రీరంగంకి బస్లో ట్రావెల్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా శ్రీరంగం స్టేషన్కి కూడా హైదరాబాద్ నుంచి మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీకు స్లీపర్ టికెట్ ప్రైస్ అరౌండ్ 550-600 లోపల వస్తుంది. ట్రావెల్ టైం 20 hours ఉంటుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. జస్ట్ లుక్ హౌ టాల్ ఇట్ ఈస్. ఎంత పెద్దగా ఉందో ఎంట్రన్స్ అర్థమవుతుందో మీకు. ఆ గోపురం వీడియోలో తెలుస్తలేదేమో, లైవ్గా చెప్తున్నా, మామూలు పెద్దగా లేదు ఇది. నాకు ఈ టెంపుల్ చాలా పెద్దదని తెలుసు, బట్ గోపురం ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడు చూడండి, అర్థమవుతుందా ఎంత పెద్దగా ఉందో? నేను ఇంత పెద్ద ఎంట్రన్స్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇది రాజగోపురం, జస్ట్ అన్ ఎంట్రన్స్. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఎన్ని ఏనుగులు పడతాయి, ఎన్ని క్రెయిన్లు పడతాయి ఇంట్లో. మీకు ఆ పక్క మొత్తం ఒక పెద్ద సిటీ ఉంటుంది. ఈ టెంపుల్ లోపల, ఇది టెంపుల్ అవుట్లైన్ ఇదంతా. దీని లోపల మీకు ఆల్మోస్ట్ ఒక సిటీ ఉంటుంది. ఈ రాజగోపురం హైట్ 239 ఫీట్లు, 239 feet హైట్. ఇది అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఈ శ్రీరంగం టెంపుల్ గోపురమే వరల్డ్స్ టాలెస్ట్ టెంపుల్ టవర్. ఇంతకు మించిన హైట్ టెంపుల్ టవరే లేదు ప్రపంచంలో. దిస్ ఈజ్ ద వన్. ప్రాబ్లం ఏందో తెలుసా? మన దగ్గర, మన ఇండియాలోనే ద వరల్డ్స్ టాలెస్ట్ టెంపుల్ టవర్ పెట్టుకొని మనకు తెలియదు, ద వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ పెట్టుకొని మనకు తెలియదు. అసలు ఈ యాంగిల్లో ఇది ఎంత పొడవు ఉందనేది క్లారిటీగా తెలుస్తలేదు. మీకు డ్రోన్ షాట్ వేస్తా చూడండి. డ్రోన్ షాట్లో చూపించినట్టు మీకు గోపురాలు కనిపిస్తున్నాయి కదా చాలా. రాజగోపురం అయిపోయిన తర్వాత మనకి ఈ గోపురం వస్తుంది. ఇది సెకండ్ది. సో సెకండ్ది అయిపోతే మనకు థర్డ్ది. ఇట్లా మనం నడుచుకుంటూ పోతే మనకు 7 గోపురాల తర్వాత మనకు మిడిల్ మెయిన్ టెంపుల్ వస్తుంది. సో ఇమాజిన్, టోటల్ గోపురాలు అన్నీ కలిసి 21 గోపురాలు ఉన్నాయి ఈ టెంపుల్లో. సో ఫస్ట్ రాజగోపురం నుంచి కౌంట్ చేసుకుంటే టోటల్గా 21 గోపురాలు ఉంటాయి. సో అట్లా నడుచుకుంటూ వస్తే మళ్ళీ ఇంకో గోపురం. ఇట్లా మీకు చూపిస్తాను నేను అన్నీ. అట్లా దీని లోపలికి పోయినాక అది మనం క్రాస్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. సో అట్లా నడుచుకుంటూ వస్తున్నా. ఇది లాస్ట్ గోపురం అనుకుంటా. మీకు 4 sides మొత్తం కలిపి 21 ఉంటాయి గోపురంలో. సో ఇది మనం టెంపుల్లోకి ఎంటర్ అయినాం. ఇది లాస్ట్ గోపురం. మెయిన్ టెంపుల్ అయితే రంగనాథ స్వామి టెంపులే. సో ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం లైన్లో నుంచున్నాం మనము. మీరు ఇట్లా దర్శనంకి పోతుంటే కూడా మీకు గోడల పైన ఇలాంటి ఏదో రాసి ఉంటాయి అండ్ కార్వింగ్స్ ఉంటాయి, అంటే శిల్పాలు చెక్కి ఉంటాయి. ఇవన్నీ మిస్ కాకండి. సో మీ మనసులో దేవుణ్ణి పెట్టుకోండి, అట్లనే ఈ ఆర్కిటెక్చర్ని మొత్తం చూడండి. మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో దర్శనం అయిపోయింది. మనకు దర్శనం అయిపోవడానికి 2-3 hours పట్టింది. సో మీకు కూడా అంతే పడుతుండొచ్చు, అది క్యాలిక్యులేట్ చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టెంపుల్ అంతా చూద్దాం. మీకు చూపిస్తా, మీరు వస్తే కూడా టెంపుల్ అంతా చూడండి.
సో ఇది యాక్చువల్లీ మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో ఆపోజిట్లో ఉంది. వెళ్ళేటప్పుడు మిస్ అయినాం, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాం. ఎవరైనా నడవలేని వాళ్ళు వస్తే వాళ్ళ కోసం ఇట్లా ఈ 4-వీలర్ వెహికల్ కూడా ఫెసిలిటీ పెట్టారు ఇక్కడ. ఎవరికైనా నీడ్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడే సడన్గా టెంపుల్ లోపల నుంచి ఏనుగు రావడం చూసినాం. ఎట్లా మిస్ అయినామో అర్థమవుతలేదు, మనకి లోపల కనిపించలేదు. అది ఇప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ ఏనుగుని వీడియో తీయనిస్తలేరు అసలు. లాస్ట్కి అది లోపలికి వెళ్ళిపోతుంది, దాన్ని పంపించేస్తున్నారు అనమాట దాని ప్లేస్కి. టెంపుల్ మనం అనుకున్నట్టు ఏదో ఓన్లీ రంగనాథ స్వామి గుడి మాత్రమే కాదు, చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఎంత తిరిగినా అయిపోతలేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది నరసింహస్వామి టెంపుల్. అది ఇంకొక టెంపుల్. అది అంటే మొత్తం విష్ణుదేవుడు అవతారాలే. అట్లా మీకు వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి, గణపతి టెంపుల్. అట్లా మీకు రకరకాల టెంపుల్. మీకు చూసి టైం సరిపోదు. మేము చూస్తూ చీకటి ఎప్పుడు అయిపోయిందో అర్థం కాలే. టోటల్ ఈ టెంపుల్ ఏరియా మొత్తం ఎంత తెలుసా? 156 ఎకర్స్లో ఉంది ఇదంతా. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ విచ్ ఈజ్ ఏన్షియంట్ అండ్ స్టిల్ వర్కింగ్. అంటే ప్రపంచంలోని అతి పురాతనమైన అతి పెద్ద టెంపుల్ మన ఇండియాలో, మన తమిళనాడులోనే ఉంది. మనకు తెలియదు. చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి. మిగతా ప్లేసెస్ చాలా పాపులర్ అయినాయి. ఇక్కడికి రండి, ఖచ్చితంగా రండి. మీరు వస్తే పొద్దున రండి, మీకు మొత్తం తిరగడానికి నైట్ వరకు అవుతుంది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఇగో మేమే ఇప్పుడు ఒక 60% తిరిగినాం అనుకుంటా. ఇంకొక 40% బ్యాలెన్స్ ఉంది. నేను దీనికోసం మళ్ళీ టెంపుల్కి రావాల్సిందే. ఇది చూడండి, టెంపుల్లో మనుషులే కాదు పిల్లులు కూడా ఉన్నాయి. చాలామంది పిల్లి శని అది ఇది అని మాట్లాడతారు. శని అయితే ఈ టెంపుల్లో ఆ పిల్లిని ఉండనిస్తాడా పంతులు? ఇలాంటి కొన్ని మూఢనమ్మకాల నుంచి మనం బయటికి రావాలబ్బా. చాలా నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనుకుంటుంది దాంట్లో. సో బయటికి వెళ్ళి బయట నుంచి ఒకసారి టెంపుల్ చూపిద్దామని వచ్చినాం. ఎటు వచ్చినామో ఎటు పోతున్నామో ఏం అర్థమవుతలేదు. అంత పెద్దగా ఉన్నది, అసలు ఏం అర్థమవుతలేదు. ఎటు నుంచి వచ్చినామో ఎటు నుంచి పోతున్నామో మొత్తం కన్ఫ్యూజన్ అవుతుంది. సో బయటికి పోయి మీకు బయట నుంచి కూడా ఒకసారి చూపిస్తాను నేను ఈ టెంపుల్ని. మొత్తానికి అట్లా ఇట్లా ఎతికి బయటికి రాగలిగినాం. బయటికి అంటే మొత్తం టెంపుల్ బయటికి కాదు, ఫస్ట్ 2 టవర్స్ ఉన్నాయి. ఆ టవర్స్ బయట అంటే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినాయి కదా, ఈ టవర్ లోపల మొత్తం ఒక సిటీ లాగా ఉండిపోతుంది, ఒక విలేజ్ మొత్తం ఉంటుంది ఎందులోనే అని. ఇది వెనీస్ నగరం కంటే పెద్దది. ఇప్పుడు ఇదంతా మీకు టెంపుల్ ఫస్ట్ టవర్ లోపలనే. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ఇల్లులు, ఈ కార్లు, ఇవన్నీ ఒక సిటీ ఉంది కదా. సో ఇట్లుంటున్నారు అనమాట ఇక్కడ జనాలు. మోస్ట్లీ వీళ్ళందరూ పూజారులే ఉంటారు. యాక్చువల్గా ఈ టెంపుల్ ఎంత పెద్దది అని మీకు ఒక ఐడియా రావడానికి ఒక గ్రాఫికల్ వీడియో వేస్తా చూడండి టెంపుల్ది. ఈ శ్రీరంగనాథ టెంపుల్లో మనకు టోటల్గా 7 క్లోజ్డ్ వాల్స్ ఉంటాయి. 5th వాల్ నుండి మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంతా తిరిగిన టెంపుల్ ఈ స్క్వేర్లోది మాత్రమే. బయట ఉన్న 6th and 7th వాల్లో ఒక చిన్న సైజ్ ఊరే ఉంటుంది. అండ్ మనకి ఈ లాస్ట్ వాల్ 3 kilometers లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా 6th వాల్ బయట ఉన్నాం, అంటే టెంపుల్ వాల్కి బయట. ఇది ఈ టెంపుల్ వాల్ నుంచి రాజగోపురం వరకు మీకు ఒక పెద్ద సిటీయే కనిపిస్తుంది. టోటల్ 156 ఎకర్స్లో ఉంది ఈ టెంపుల్. ఇండియాలో ఇంతకు మించిన పెద్ద టెంపుల్ లేదు. ఈ నైట్ లైట్స్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్. డ్రోన్ షాట్ తీసుకుందాం ఒకటి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. సో చూడండి వీడియో ఎండ్ వరకు. మీకు లాస్ట్లో టెంపుల్లో తీసిన కొన్ని కార్వింగ్స్వి అంటే చెక్కడాలవి ఫొటోస్ పెట్టిన, అందులో కొన్ని ఇంపార్టెంట్ కార్వింగ్స్ ఉన్నాయి. మీరు ఇమాజిన్ చేయని ఒక కార్వింగ్ కూడా ఉంది. దాని గురించి నేను కామెంట్ చేయట్లేదు, మీరే పోయి చూడండి, అది మిస్ అవ్వకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.